పెర్త్లోని ఆఫ్ఘన్ స్టేడియం వేదికగా వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో భారత జట్టు దారుణమైన ప్రదర్శన చేసి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్ వర్షం వల్ల 26 ఓవర్లకు కుదించడం వల్ల ఇండియాకు ఒక రకంగా మంచి జరిగింది. లేదంటే ఇండియా 50 ఓవర్లు ఆడలేక చాలా తక్కువ స్కోరు కాలౌట్ అయ్యి పరువు పోగొట్టుకునేది. ఇక ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆస్ట్రేలియా సొంత గడ్డపై అన్ని విభాగాలలో అద్భుత ప్రదర్శనతో మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అదరగొట్టింది. టీమిండియాకు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆసీస్ బౌలర్లు పంజా విసిరారు. ఈ దెబ్బకు ఇండియా బ్యాటర్లు విలవిల్లాడారు. ఫ్లాట్ పిచ్చులపై సింహగర్జన చేసే మన బ్యాటర్లు ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్చులపై తోక ముడిచారు. ఇక ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్లు సునాయాసంగా ఈ లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని ఎగురవేశారు. అలా ఆసీస్ గడ్డపై మొదటి వన్డేలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన గిల్ సేన గుండె ఓటమి భారంతో గుబేలంది. ఆస్ట్రేలియా జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సిరీస్కు దూరమైనా ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసి మొదటి మ్యాచ్లోనే గెలిచి ఈ సిరీస్లో 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ హైలైట్స్ ఏంటి, ఇండియా ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా వన్డేలలో వరుసగా 16 సార్లు టాస్ ఓడిపోయింది. చివరిసారి ఇండియా 2023 ప్రపంచ కప్లో న్యూజిలాండ్పై వన్డేలలో టాస్ గెలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా మళ్లీ టాస్ గెలవకపోవడం గమనార్హం. మబ్బు పట్టిన వాతావరణంలో వర్షం అడపాదడపా పలకరిస్తూ ఉండడంతో పిచ్చు ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో అద్భుతంగా సహకరించింది. ఈ పరిస్థితులను ఉపయోగించుకుని ఆస్ట్రేలియా పేసర్లు అద్భుతమైన బౌలింగ్తో భారత బ్యాటింగ్ ఆర్డర్పై విరుచుకుపడ్డారు. దీంతో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. కొంత విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ చక్కటి స్ట్రైట్ డ్రైవ్తో ఆకట్టుకున్నా జోష్ హజల్వుడ్ వేసిన ఒక అద్భుతమైన బంతికి స్లిప్లో క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. 8 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక అత్యంత కీలకమైన బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా డకౌట్ అయ్యాడు. ఫామ్ కోసం ఎదురు చూస్తున్న కోహ్లీ 8 బంతులు ఎదుర్కొని మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎటువంటి పరుగులు చేయకుండా డకౌట్ అవ్వడం తీవ్రంగా నిరాశపరిచింది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ 18 బంతుల్లో 10 పరుగులు చేసినా నిలదొక్కుకోలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా 24 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుట్ అవడంతో భారత్ మరింత ఇబ్బంది పడింది. భారత్ 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున ఉన్న దశలో కేఎల్ రాహుల్ మరియు అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లు 38 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలింగ్ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్తో కలిసి 5వ వికెట్కు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లలో మాథ్యూ షార్ట్ బౌలింగ్లో వరుసగా 2 సిక్స్లు బాది స్కోరు వేగాన్ని పెంచాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 38 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి సమయస్ఫూర్తితో ఆడాడు. రాహుల్కు అండగా నిలుస్తూ భాగస్వామ్యం నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను స్పిన్నర్ మాథ్యూ కునేమాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో రాహుల్ అక్సర్ నెలకొల్పిన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక తర్వాత సుందర్ 10 పరుగులకు, రాహుల్ 38 పరుగుల వద్ద, హర్షిత్ రాణా 1 పరుగుకు, హర్షదీప్ సింగ్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. ఇంకా చివరి ఓవర్లలో వికెట్లు వరుసగా పడుతున్న సమయంలో అరంగేట్రం చేసిన తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేశాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత 8వ స్థానంలో క్రీజులోకొచ్చిన నితీష్ రెడ్డి 11 బంతుల్లో 2 సిక్స్లు కొట్టి 19 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో మాథ్యూ కునేమాన్ బౌలింగ్లో 2 భారీ సిక్స్లు బాది జట్టు స్కోరును 136 పరుగులకు చేర్చడంలో సహాయపడ్డాడు. అతని ఈ చిన్న మెరుపు ఇన్నింగ్స్ ఇండియాకు కొద్దిగా ఊరట కలిగించింది. ఆస్ట్రేలియా పేసర్లలో హజల్వుడ్, ఓవెన్, కునేమాన్ అద్భుత బౌలింగ్తో ఒక్కొక్కరు 2 వికెట్లు పడగొట్టగా స్టార్క్, ఎల్లిస్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. దీంతో ఇండియా 9 వికెట్ల నష్టానికి ఇండియా 136 పరుగులు చేసింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్ణయించారు. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా తమ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ను ఇండియా బౌలర్ హర్షదీప్ సింగ్ 8 పరుగుల వద్ద 2వ ఓవర్లోనే అవుట్ చేయడంతో ఇండియాకు ఒక మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1 డౌన్ బ్యాటర్ మాథ్యూ షాట్ కూడా 8 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కానీ ఆ ఆరంభ ఆనందం ఇండియాకు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఓపెనర్ ఆసీస్ కెప్టెన్ మిచ్ మార్ష్ అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టారు. యువ బ్యాటర్ జోష్ ఫిలిప్ 37 పరుగులు చేసి అవుట్ అవ్వగా కెప్టెన్ మిచెల్ మార్ష్ 46 పరుగులతో
చివరి వరకు అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను దగ్గరుండి గెలిపించాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు కలిసి సింగిల్స్ మరియు డబుల్స్తో ముందుకు నడిపిస్తూ ఒక చక్కటి భాగస్వామ్యాన్ని స్థాపించారు. అయితే జోష్ ఫిలిప్ 37 పరుగులకు, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా గెలుపు ఖాయమైంది. ఫిలిప్ అవుట్ అయిన తర్వాత మిచెల్ మార్ష్ ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. అతనికి మ్యాట్ రెన్షా మంచి సహాయం అందించాడు. ఆస్ట్రేలియా చాలా సులభంగా మరియు కంట్రోల్తో ఆడి ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో గెలిపించారు. మిచెల్ మార్ష్ 46 పరుగులతో, మ్యాట్ రెన్షా 21 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను పూర్తి చేసి ఆస్ట్రేలియాకు ఈ సిరీస్లో 1-0 లీడ్ను అందించారు. అలా ఆస్ట్రేలియా 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా సులభంగా సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వంటి కీలక టాప్ 3 బ్యాటర్లు చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారు. ముగ్గురు కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేశారు. పెర్త్ పిచ్పై ఆస్ట్రేలియా పేసర్లు సంధించిన పేస్ మరియు బౌన్స్ను ఎదుర్కోవడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారు. ఇది ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ముఖ్యంగా రోకోజో ఆడతారు అని ఎదురుచూసిన అభిమానులకు పెద్ద నిరాశ మిగిలింది. కేఎల్ రాహుల్ 39 పరుగులు మరియు అక్షర్ పటేల్ 31 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లు కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. ప్రారంభంలో వికెట్లు పడిన తర్వాత ఇన్నింగ్స్ను నిలబెట్టడానికి పెద్ద భాగస్వామ్యాలు చేయడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను టాప్ 3 బ్యాటర్లు నిర్వర్తించలేకపోయారు. పెర్త్లోని వాతావరణం మరియు పిచ్ కండిషన్స్ కారణంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం వారికి బాగా కలిసొచ్చింది. ఈ పిచ్పై ముందుగా బౌలింగ్ చేసి కండిషన్స్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు ఇండియా కెప్టెన్ గిల్ కూడా భావించాడు. కానీ అలా జరగలేదు. టాస్ ఓడిపోవడం భారత ఆట తీరుపై ప్రభావం చూపింది. ఇక భారత బౌలర్లు డిపెండ్ చేయడానికి కేవలం 131 పరుగులు మాత్రమే ఉండడంతో వారిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. పిచ్ నుండి కొంత సహాయం లభించినా ఆస్ట్రేలియా బౌలర్లకు లభించినంత సహాయం అయితే లభించలేదు. వర్షం తర్వాత పిచ్ కండిషన్స్ మారినప్పటికీ భారత స్పిన్నర్లు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కోసం ఇండియా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కుల్దీప్ లాంటి మ్యాచ్ విన్నర్స్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీనికి తోడు సుందర్కు గిల్ చివర్లో బౌలింగ్ ఇవ్వడం కూడా నిరాశపరిచింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా సుందర్కు బౌలింగ్ ఇవ్వడానికి గిల్ గింజుకుపోతూ ఉంటాడు. ఆ మాత్రం దానికి సుందర్ను ఎందుకు జట్టులోకి తీసుకుంటారో అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్లో సుందర్, నితీష్ సగటున ఓవర్కు 7 పరుగులు సమర్పించుకోవడం, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ కూడా సగటున ఓవర్కు 6కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోయారు. బ్యాటింగ్ వైఫల్యం, బౌలర్ల అనుభవరాహిత్యం, వ్యూహాత్మక తప్పిదాల కారణంగా భారత్ జట్టు మొదటి వన్డేలో ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో భారత్ జట్టు ఏ వ్యూహంతో ఈ సిరీస్లో పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.